హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఆయుష్ కోర్స్ అడ్మిషన్కు సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 6వ తారీఖు ఆయుష్ కోర్సెస్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 11వ తారీఖు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి, అలాగే ఆల్ ఇండియా కోటా ఆయుష్ కోర్స్ అడ్మిషన్కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా కన్వే చేశాను. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ఏపీ స్టేట్లో ఆల్ ఇండియా కోటా ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కు సంబంధించి ఈ రోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను కన్వీనర్ కోటాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ముందుగానే వీడియో రూపంలో ఇచ్చాను. అయినా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కోటా అన్నారు అంటే కన్వీనర్ కోటా అని అర్థం. సో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ 2,950 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 2,360 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 8వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మీకు అవైలబుల్ గా ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కి పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50th పర్సెంటైల్ మినిమం ఉండాలి. 144 మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే 127 మార్క్స్ మినిమం ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ ఈ 3 కేటగిరీస్ లో పీడబ్ల్యూడీ కేటగిరీస్ కి సంబంధించి 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అంటే 113 మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి స్టూడెంట్ కి. ఈ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు గమనించాల్సింది, మేనేజ్మెంట్ కోటా అయినా, ఆల్ ఇండియా కోటా అయినా, కన్వీనర్ కోటా అయినా నీట్ ఎగ్జామ్ మాత్రం తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కన్వీనర్ కోటా ద్వారా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ ఏ కాలేజెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఈ కాలేజెస్ లో ఫీజు కూడా ఎంత ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. 24,500 రూపాయలు పే చేసి మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 11వ తారీఖు రిలీజ్ అయిందని చెప్పాను. మేనేజ్మెంట్ కోటా ద్వారా కేవలము ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రమే మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీకు సీట్ మ్యాట్రిక్స్, అలాగే ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ కూడా తప్పనిసరిగా మీరు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ కూడా మీకు ఫీజు 24,500 రూపాయలు మాత్రమే. అలాగే ఈచ్ కాలేజ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేస్తారు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ కోటాకి 3,540 రూపాయలు పే చేయాలి. ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఒకటే ఫీజు ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఉండవు కాబట్టి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ 17వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మీకు అవకాశం ఉంది. అలాగే ఆల్ ఇండియా కోటా సీట్స్. ఆల్ ఇండియా కోటా సీట్స్ అంటే ఇండియాలో ఏ స్టేట్ కు సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ఏపీ స్టేట్ లో ఆయుష్ కోర్సు అడ్మిషన్ పొందాలి అంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా కేవలము ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రమే మీకు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఈచ్ కాలేజ్ లో 15 సీట్స్ మాత్రమే ఫిల్ చేయబడతాయి ఈ కోటాలో. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఏపీ వాళ్ళైనా, లేదా తమిళనాడు వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా ఎవరైనా సరే ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2,360 రూపాయలు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా మీకు ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే చూస్తారు. సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ 17వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో మ్యాండేటరీ అంటే అర్థము ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి అని అర్థం. ఇఫ్ అప్లికబుల్ అంటే ఒకవేళ మీకు అది వర్తిస్తే అని అర్థం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ కార్డ్ అన్నారు, అంటే నీట్ స్కోర్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో సరిపోతుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఓసీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ ఏమీ అక్కర్లేదు. మిగిలిన వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు. నెక్స్ట్ ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్. అలాగే ఒకవేళ ఓసీఐ లేదా పిఐఓ ఆర్ ఫారిన్ నేషనల్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ కేవలం జేపీజీ ఆర్ జేపీఎగ్ ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. వాటి యొక్క సైజు less than 100 KB ఉండాలి.
రిమైనింగ్ ఆల్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ లోనే ఉండాలి. అలాగే వాటి యొక్క సైజు లెస్ దాన్ 500 KB ఉండేలాగా చూసుకోండి. ఒకసారి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయితే తర్వాత మరలా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు కూడా మీరు ఒకవేళ ఆల్రెడీ 2-3 లాంగ్ టర్మ్స్ తీసుకొని స్కోర్ తక్కువ వచ్చుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి బైపీసీ చదివినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ మీరు ఎంసెట్ ద్వారా కూడా అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చుంటే ఆయుష్ కోర్స్ అడ్మిషన్ ప్రాసెస్ కి మీరు పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒకవేళ సీటీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడే డ్రాప్ అవ్వచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఇమీడియట్ గా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా మీకు పిన్ చేస్తాను. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. ఇంతకు ముందు ఓల్డ్ వీడియోస్ క్రింద ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఎవరు కూడా దయచేసి జాయిన్ అవ్వద్దు. ఇప్పుడు నేను న్యూ గ్రూప్ ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకు ముందు టెలిగ్రామ్ గ్రూప్ ని కండక్ట్ చేసేది రిగి వాళ్ళు అంటే RIGI అనేటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళు కండక్ట్ చేశారు. సెప్టెంబర్ 20వ తారీఖు నాటికి ఆ గ్రూప్ ని క్లోజ్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ ని స్టార్ట్ చేశాను. సో దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి లింకులో మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే మీలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుండి చిట్ట చివరి రోజు వరకు అంటే మీకు అడ్మిషన్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయ్యేంత వరకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్న పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. సో పెయిడ్ కౌన్సిలింగ్ కోసం మీరు 6303235115 ఈ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.